హలో అండి, నమస్తే. ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి నిన్న కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు ఢిల్లీలో ఒక తమిళనాడుకి సంబంధించి ఒక కాన్ఫరెన్స్ అటెండ్ అయిన ఆయన మాట్లాడుతూ నో అటెంప్ట్ షుడ్ బి మేడ్ టు డివైడ్ నేషన్ ఇన్ ద నేమ్ ఆఫ్ లాంగ్వేజ్ అని చెప్పే ప్రయత్నం చేశారు. ఇది తమిళనాడు ప్రభుత్వానికి యూనియన్ ఎడ్యుకేషన్ మినిస్ట్రీ మధ్య జరుగుతున్నటువంటి మాటల యుద్ధం ఏదైతే ఉందో, న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో ఉన్నటువంటి 3 లాంగ్వేజ్ ఫార్ములాకు సంబంధించి త్రీ లాంగ్వేజ్ ఫార్ములాలో ఉన్నటువంటి హిందీ లాంగ్వేజ్ ఏదైతే ఉందో దాన్ని తమిళనాడు రాష్ట్రము మేము ఇంప్లిమెంట్ చేసేదానికి సిద్ధంగా లేమని దాన్ని 3 లాంగ్వేజ్ ఫార్ములాను అపోజ్ చేస్తుంది. మాకు ఎప్పటి నుంచో ఉన్నటువంటి 2 లాంగ్వేజ్ ఫార్ములా సఫిషియంట్ ఫర్ తమిళనాడు ఎడ్యుకేషన్ సిస్టమ్ అని చెప్తున్న క్రమంలో తమిళనాడు ప్రభుత్వానికి యూనియన్ ఎడ్యుకేషన్ మినిస్ట్రీకి మధ్య జరుగుతున్నటువంటి మాటల యుద్ధం ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకొని రాజ్నాథ్ సింగ్ గారు ఈ మాట అన్నారు. దేశాన్ని విడగొట్టే అటెంప్ట్స్ ఎవరు చేయకూడదు అని చెప్పే అది కూడా లాంగ్వేజ్ని అడ్డం పెట్టుకొని ఎవరు చేయొద్దని చెప్తున్నారు. ఇక్కడ 3 లాంగ్వేజ్ ఫార్ములాని మేము ఇంప్లిమెంట్ చేయము, హిందీ నేర్చుకునే మా స్కూల్ కరికులంలో పెట్టేదానికి మేము సిద్ధంగా లేమంటే దేశాన్ని విడగొట్టే ఆలోచన ఎక్కడుంది అసలు? అక్కడ పలానా భాష, పలానా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న పలానా నిర్ణయం, పలానా పాలసీ మాకు ఇష్టం లేదు అంటే దాంట్లో దేశాన్ని విడగొట్టే ప్రక్రియ ఎక్కడ కనపడతా ఉంది? అంటే బీజేపీ వాళ్ళు వక్రీకరణ ఎంత దారుణంగా ఉందో చూడండి. హిందీని అపోజ్ చేస్తే దేశం నుంచి విడిపోతున్నట్టేనా? బీజేపీని అపోజ్ చేస్తే దేశ ద్రోహులు అయిపోయినట్టేనా? ఏం మాటలు ఇవి అసలు? తర్వాత ఆయన మాట్లాడుతూ చెప్పినటువంటి ఇంకో మాట, తమిళనాడులో ఉన్నటువంటి తమిళనాడు గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వంతో, కేంద్ర ప్రభుత్వ విధానాలతో గొడవ పడేదానికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తుంది, కానీ తమిళనాడులో ఉన్నటువంటి విద్యార్థులకి మంచి విద్యను అందించే దాంట్లో తమిళనాడు ప్రభుత్వం అసలు ఏ పార్టీ ఇంట్రెస్ట్ చూపట్లేదని చెప్పే ప్రయత్నం చేశారు. అండ్ బీజేపీ అంటే పాజిటివ్ ఎజెండాతో పనిచేస్తుంది, డిఎంకే అనేది నెగిటివ్ ఎజెండాతో పనిచేస్తుందని చెప్పే ప్రయత్నం చేశారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉందో చూద్దాము, ఎడ్యుకేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉందో చూద్దాము. తమిళనాడులో ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉందో కమిటీ చేసి రిపోర్టులు తీయగలరా బయటికి? తమిళనాడులో హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో ఎలా ఉంది, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో ఎలా ఉందో చూద్దామా? తమిళనాడు రాష్ట్రంలో హెల్త్ పరంగా హాస్పిటల్స్ అవనివ్వండి, హెల్త్ సెక్టర్ ఎంత బెటర్గా ఉందో చూడండి. అలానే బీజేపీ పాలిత రాష్ట్రాల్లో హెల్త్ సిస్టమ్ ఎంత బాగుందో కమిటీ చేసి ఎంక్వైరీ చేయగలరా, స్టడీ చేయగలరా? తమిళనాడులో పీడిఎస్ సిస్టమ్ ఎంత అద్భుతంగా ఉందో ట్రై చేయండి, స్టడీ చేయండి. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో పాలసీస్ ఎలా ఉన్నాయో, పీడిఎస్ రిలేటెడ్ పాలసీస్ ఎలా ఉన్నాయో స్టడీ చేయగలరా? ఓవరాల్గా గవర్నెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో గవర్నెన్స్ చూడండి, తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం యొక్క గవర్నెన్స్ చూడండి. తమిళనాడులో ఏ పార్టీ అయినా ప్రభుత్వంలో ఉన్నవండి, అక్కడ హెల్త్ అవ్వనివ్వండి, ఎడ్యుకేషన్ అవ్వనివ్వండి, వెల్ఫేర్ అవ్వనివ్వండి, గవర్నెన్స్ అనేది ఒక ఆర్డర్లీ మేనర్లో వెళ్తుంది. బీజేపీ లెక్క మతపరమైన అంశాలు చొప్పించి గవర్నెన్స్ అవ్వనివ్వండి, హెల్త్ అవ్వనివ్వండి, ఎడ్యుకేషన్ అవ్వనివ్వండి ఒక రిలీజియస్ మేనర్లో వెళ్ళవు అక్కడ. ఈ బీజేపీ నాయకులు కింద నుంచి పై వరకు ఒకటే పాట, వీళ్ళ హిందుత్వ ఎజెండా నొప్పుకొని వాళ్ళు గీసిన గీతలు నడిస్తే సరే, నడవకపోతే దేశ ద్రోహులు, దేశాన్ని విడగొట్టే కుట్ర జరుగుతుంది, లాంగ్వేజ్ని అడ్డం పెట్టుకుని దేశాన్ని ఎవడని విడగొడతారు, మీ పలానా భాష మాకొద్దు, హిందీ మాకొద్దు అంటున్నారు తమిళనాడులో. దానికి మీకు వచ్చిన ప్రాబ్లం ఏంటి? తమిళనాడు స్టేట్ లాంగ్వేజ్ ఉంది, హిందీ ఉంది, తమిళ్ ఉంది, తమిళ్తో సరిపెట్టుకుంటున్నారు కదా వాళ్ళు. ఇంకో లింక్ లాంగ్వేజ్గా ఇంగ్లీష్ ఉంది, ఇంకో ఫర్దర్గా 3వ లాంగ్వేజ్ నేర్చుకోవాల్సిన ఆవశ్యకత ఏముంది ఇక్కడ? ఇప్పుడు సింగపూర్ లాంటి దేశాలు చూడండి, సింగపూర్ వాళ్ళు స్కూల్లో నేటివ్ లాంగ్వేజ్ మ్యాండేటరీ ఎడ్యుకేషన్ పరంగా, లింక్ లాంగ్వేజ్గా ఇంగ్లీష్ని ప్రమోట్ చేసుకుంటున్నారు. అలా సరిపోతుంది కదా. ఇంకా లాంగ్వేజ్లో చదువుకుంటా పోతే ఫిజిక్స్ ఎప్పుడు చదవాలా, మ్యాథమెటిక్స్ ఎప్పుడు చేసుకోవాలా, సైన్స్ ఎప్పుడు చదవాలా, సోషల్ స్టడీస్ ఎప్పుడు చదవాలా? 3 లాంగ్వేజ్లు కరికులంలో 3 లాంగ్వేజ్లు పెట్టేస్తే మిగిలిన సబ్జెక్టులకి ఎక్కడ ప్రయారిటీ ఇస్తారు? తీసుకొచ్చిన పాలసీనే ఒక దరిద్రమైన పాలసీ. ఆ దరిద్రమైన పాలసీని మళ్ళీ రాష్ట్రాల మీద రుబ్బే ప్రయత్నం, రుబ్బుతుంటే దాన్ని అపోజ్ చేస్తూ ఉంటే దేశాన్ని విడగొట్టే కుట్ర చేస్తున్నారని మాట్లాడుతున్నారంటే బీజేపీ ఎంత విషపూరితమైన రాజకీయాలు దేశంలో చేస్తుందో చూడండి. హిందీ భాషను అడ్డం పెట్టుకుని ఎడ్యుకేషన్ పాలసీ అనే ఒక విధానం ద్వారా బీజేపీ అనుకున్నట్టు హిందీని, సంస్కృతాన్ని ప్రమోట్ చేయాలా? ఆ హిందీని, సంస్కృతాన్ని ప్రమోట్ చేయలేము అని చెప్పిన రాష్ట్రాల మీద ఇలా దుమ్మెత్తి పోసుకుంటూ ఇలా ముందుకెళ్తుంది బీజేపీ. తర్వాత ఇంకా చెప్పినటువంటి ఇంకో మాట, జనరల్గా హిందీ స్పీకర్స్ తమిళనాడుకి తమిళ్ లాంగ్వేజ్కి ఆపోజిట్ కాదని చెప్పారు. మరి తమిళనాడు వాళ్ళు హిందీ ప్రజలకు ఆపోజిట్గా ఉన్నారా? హిందీ భాష నేర్చుకోమని చెప్తున్నారు. హిందీ స్పీకింగ్ ఎన్ని రాష్ట్రాల్లో, ఆ రాష్ట్రాల ప్రైమరీ స్కూల్స్లో సౌత్ ఇండియన్ లాంగ్వేజ్ని కరికులంలో పెట్టున్నారు? మీరు పెట్టలేదు కదా. అలా సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్ని నార్త్ ఇండియన్ స్కూల్స్లో, హిందీ స్పీకింగ్ స్కూల్స్లో పెట్టరు,
కానీ సౌత్ ఇండియన్ స్టేట్స్లో మాత్రం నార్త్ ఇండియన్ లాంగ్వేజ్ అయినటువంటి హిందీని పెట్టాలనుకుంటారు మీరు. ఇది ఎంతవరకు సమంజసం? ఆయన ఫర్దర్గా మాట్లాడుతూ చెప్పింది ఏంటంటే, ఇండియాస్ లింగ్విస్టిక్ డైవర్సిటీ అనేది దానికి ఇండియన్ యొక్క స్ట్రెంగ్త్, ఆ స్ట్రెంగ్త్ని, ఆ యూనిటీని దెబ్బకొట్టే ప్రయత్నం డిఎంకే చేస్తుందని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. డిఎంకే ఏం చెప్తుంది? మా భాష మేము నేర్చుకుంటాము, లింక్ లాంగ్వేజ్గా ఇంకో లాంగ్వేజ్ ఉంది అంటున్నారు. అండ్ తమిళనాడులో ఈ రోజుకి జరిగినటువంటి డెవలప్మెంట్ అవ్వనివ్వండి, ప్రోగ్రెస్ అవ్వనివ్వండి, 2 లాంగ్వేజ్ ఫార్ములా ద్వారా జరుగుతున్నటువంటి విద్యా విధానాల ద్వారానే జరిగింది అంటున్నారు వాళ్ళు. ఉన్న పాలసీతో బెటర్గా అడ్వాన్స్ అవుతున్న రాష్ట్రాన్ని, అది ఇండస్ట్రియల్ పరంగా, వెల్ఫేర్ పరంగా, గవర్నెన్స్ పరంగా, హోలిస్టిక్ డెవలప్మెంట్ పరంగా రాష్ట్రం ముందుకెళ్తుంటే ఫర్దర్గా ఇప్పుడు తీసుకొచ్చిన కొత్త పాలసీని ఇంప్లిమెంట్ చేయాల్సిన ఆవశ్యకత ఏమన్నా ఉందా? కొన్ని తమిళనాడులో 2 లాంగ్వేజ్ ఫార్ములా ఫెయిల్ అయింది అనుకోండి, తమిళనాడు ప్రజలు హిందీ కావాలంటే నేర్చుకుంటారు. దాన్ని కరికులంలో పెట్టి రుబ్బాల్సిన అవసరం ఏముంది? కరికులంలో పెట్టి హిందీని రుబ్బాలనుకున్నప్పుడు నార్త్ ఇండియాలో ఉన్నటువంటి హిందీ పాలిత బీజేపీ పాలిత ప్రతి రాష్ట్రం స్కూల్ కరికులంలో సౌత్ ఇండియన్ లాంగ్వేజ్ పెట్టండి. నిన్న యోగి ఆదిత్యనాథ్ గారు ఒక కాన్ఫరెన్స్లో మాట్లాడుతూ చెప్తున్నారు, మా యూనివర్సిటీ లెవెల్లో తమిళ్ నేర్పిస్తున్నాం, మా యూనివర్సిటీ లెవెల్లో తెలుగు నేర్పిస్తున్నాం, కన్నడ నేర్పిస్తున్నాం, మలయాళం నేర్పిస్తున్నామని చెప్తున్నారు. యూనివర్సిటీ లెవెల్లో కాదు, ఎలా అయితే సౌత్ ఇండియాలో 3 లాంగ్వేజ్ ఫార్ములా ద్వారా మీరు స్కూల్ లెవెల్ నుంచి హిందీ కావాలని కోరుకుంటున్నారో, అలానే ఉత్తరాది రాష్ట్రాల్లో కూడా, హిందీ స్పీకింగ్ రాష్ట్రాల్లో కూడా, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా స్కూల్ నుంచే సౌత్ ఇండియన్ లాంగ్వేజ్ పెట్టి మీ నార్త్ ఇండియన్ పిల్లల్ని నేర్పించండి. అప్పుడు ఏ ఇబ్బంది ఉండదు. నార్త్ వాళ్ళు సౌత్ లాంగ్వేజ్ నేర్చుకుంటారు, సౌత్ వాళ్ళు నార్త్ లాంగ్వేజ్ నేర్చుకుంటారు. అప్పుడు లింగ్విస్టిక్ యూనిఫికేషన్ జరిగేదానికి ఆస్కారం ఉంది. అలా కాకుండా మీరేమో యూనివర్సిటీ లెవెల్లో పెడతారంట, స్కూల్ లెవెల్లో పెట్టరు. కానీ ఇక్కడ మాత్రం స్కూల్ నుంచే హిందీ పెట్టేయాలి. ఇది ఎక్కడ న్యాయం అసలు? అంటే బీజేపీ వాళ్ళు ఈ 3 లాంగ్వేజ్ ఫార్ములాని, న్యూ ఎడ్యుకేషన్ పాలసీని ఎంత కన్వీనియంట్గా, ఎంత కంఫర్ట్గా మాట్లాడుతున్నారు చూడండి. కుదిరితే కన్వీనియంట్గా, కంఫర్ట్గా మాట్లాడుతున్నారు, కుదరకపోతే రాజ్నాథ్ సింగ్ గారి లెక్క దేశాన్ని విడగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. లాంగ్వేజ్ని అడ్డం పెట్టుకుని మాట్లాడే మాటలు చేస్తున్నారు. అసలు మాకు పలానా లాంగ్వేజ్, పలానా పాలసీ వద్దు అని కేంద్ర ప్రభుత్వం డిఫర్ అయితే, కేంద్ర ప్రభుత్వంలో బీజేపీతో డిఫర్ అయితే అక్కడ దేశాన్ని విడగొట్టే కుట్ర కనిపిస్తుందంటే వీళ్ళు ఎంత విషపూరితమైన రాజకీయాలు చేస్తున్నారో చూడండి. మీ పాలసీతో వ్యతిరేకిస్తే చాలు దేశాన్ని వ్యతిరేకిస్తున్నట్టు అవుతారా? బీజేపీ పాలసీతో వ్యతిరేకిస్తున్నారంటే దేశంతో కాదు. బీజేపీ తీసుకొచ్చిన కొన్ని పాలసీలను వ్యతిరేకిస్తే దేశాన్ని వ్యతిరేకిస్తున్నట్టు కాదు. హిందీ భాషను వ్యతిరేకిస్తే దేశాన్ని వ్యతిరేకిస్తున్నట్టు కానే కాదు. హిందీ జాతీయ భాష కాదు, కాబోదు కూడా. ఈ రోజుకి భారతదేశానికి జాతీయ భాష లేదు, ఓన్లీ అఫీషియల్ లాంగ్వేజెసే ఉన్నాయి, నాట్ నేషనల్ లాంగ్వేజెస్. మీరు ఈ నేషనల్ లాంగ్వేజ్ చేయాలనే ఒక తుత్తర్లో దేశంలో భాషల మధ్య యుద్ధాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది బీజేపీ. అఫీషియల్ లాంగ్వేజెస్తో దేశం సక్సెస్ఫుల్గా 75 సంవత్సరాల నుంచి నడుస్తూ వెళ్తుంది ముందుకి. ఆ హార్మోనిని దెబ్బకొట్టే ప్రయత్నం చేస్తుందే బీజేపీ ఈ 3 లాంగ్వేజ్ ఫార్ములా రూపంలో. దాంట్లో స్పెసిఫిక్ ఎనీ 3 లాంగ్వేజెస్ అన్నారు, కానీ ఎనీ 3లో వీళ్ళ నాటకం చాలా క్లియర్ కదా. నార్త్లో ఆబ్వియస్గా హిందీ ఉంటుంది, సెకండ్ ఇంగ్లీష్ పెడుతున్నారు, థర్డ్ సాంస్క్రిట్ పెడుతున్నారు. సౌత్ ఇండియన్ లాంగ్వేజ్ నేర్పించట్లా ఉత్తరప్రదేశ్లో, బీహార్లలో. కానీ సౌత్లోకి వచ్చేసరికి సౌత్ ఇండియన్ కన్సర్న్ స్టేట్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ అండ్ హిందీ ఉండాలి. ఇంగ్లీష్ని కూడా తీసేసి అవసరమైతే సాంస్క్రిట్ని పెట్టాలి. కానీ నార్త్ ఇండియాకి వెళ్ళేసరికి హిందీ మ్యాండేటరీ ఉంటుంది, ఇంగ్లీష్ పెట్టేస్తున్నారు, సంస్కృతాన్ని పెడుతున్నారు, సౌత్ ఇండియన్ లాంగ్వేజ్ని ప్రమోట్ చేయకుండా. ఇది బీజేపీ యొక్క ద్వంద్వ విధానం. దీన్ని అపోజ్ చేస్తే లాంగ్వేజ్ని అడ్డం పెట్టుకొని దేశాన్ని విడగొట్టాలని కుట్ర డిఎంకే చేస్తుందనేసి డిఎంకే మీద పొద్దున్న లేచిన దగ్గర నుంచి సాయంత్రం వరకు ఒకటే గొడవ. గత 2-3 నెలలుగా చూస్తున్నాను. బీజేపీ వాళ్ళు పొద్దున్న లేచిన దగ్గర నుంచి నైట్ నిద్రపోయే వరకు కాంగ్రెస్ పార్టీని కూడా వాళ్ళు అంతలా కలవరించట్లా, ఒక డిఎంకేని కలవరించినట్టు. ఎందుకంటే వీళ్ళ విషపూరితమైన పాలసీ మొత్తాన్ని దేశవ్యాప్తంగా అపోజ్ చేస్తుంది, ఎక్స్పోజ్ చేస్తుంది డిఎంకే ఒకటే. అందుకనే పొద్దున్న లేచిన దగ్గర నుంచి బీజేపీలో కేంద్ర మంత్రులు ఎవరో ఒకళ్ళు ముందుకు వచ్చి డిఎంకే పార్టీకి అగ్రెస్ట్గా మాట్లాడే ప్రయత్నం చేస్తూనే ఉంటారు. వాళ్ళు మీడియా ముందుకు వచ్చారంటే డిఎంకే తమిళనాడు రెఫరెన్స్ తీసుకోకుండా ఉండరు వాళ్ళు. ఈ విషయంలో మాత్రం తమిళనాడులో డిఎంకే పార్టీ చాలా గ్రాండ్ సక్సెస్ అనుకోవాలి. బీజేపీని ముచ్చెమటలు పట్టిస్తుంది డీలిమిటేషన్ అంశంలో, 3 లాంగ్వేజ్ ఫార్ములా అంశంలో. థ్యాంక్ యూ.